నమస్కారం. జీసీఆర్‌జే వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది కోమలిక ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ విభాగం. మొదటిగా కళాశాల వార్తలు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మధ్య మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమ విద్యా సంస్థల మధ్య సహకారం బలోపేతన కానున్నట్లు తెలిపారు. మైదానం 2లో ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తుని జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో ఆర్ట్స్ కళాశాల జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ట్స్ కళాశాల జట్టు నిర్ణీత 10వ ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన తుని డిగ్రీ కళాశాల జట్టు 8 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసి 1 పరుగుతో ఓటమి పాలైంది. అంతర్జాతీయ వార్తలు. బంగ్లాదేశ్లో హిందువుల హత్యలు ఆగడమే లేదు. ఇప్పటికే 2 హిందూ యువకులకు స్థానికులు చంపేయగా, తాజాగా మరో హిందూ సెక్యూరిటీ గార్డ్ తన సహోద్యోగి చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు విడిచాడు. దీంతో గత 2 వారాల్లో బంగ్లాదేశ్లో హత్యలకు గురైన 3వ హిందువు కావడం ఇప్పుడు తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. వరుసగా జరుగుతున్న ఈ దాడులు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల భద్రతలపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జాతీయ వార్తలు. ఔషధాలకు లొంగని థాండియా ఆరిస్ అనే ఫంగల్ వైరస్ ప్రపంచానికి ఆందోళనకు గురి చేస్తుంది. ఇది గతంలో కంటే ప్రాణాంతకంగా మారి ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. తాజాగా భారతీయ పరిశోధనలకు చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడయింది. దీన్ని గుర్తించడం కష్టమని, మరణాల రేటు 50% పైగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి కొత్త మందులు, వ్యాక్సిన్లు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేద దేశాల్లోని మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచిస్తున్నారు. రాష్ట్రీయ వార్తలు. శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం చెంచులకు ఉచితంగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. చెంచులకు ఉచిత స్పర్శ దర్శనానికి శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రారంభించారు. మంగళవారం రోజున 500 మంది చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి నెల 1 రోజు చెంచులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పించినట్లు వివరించారు. క్రీడా వార్తలు. శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఉమెన్స్ జట్టు 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా అర్ధశతకంతో భారత్ 175 పరుగులు చేయగా, దీప్తి శర్మ టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. శ్రీలంక 160 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలోనే వికెట్లు పడిన జట్టుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అండగా నిలిచి 68 పరుగులు చేసింది. చివరిగా వాతావరణం. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం అనగా ఈరోజు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో ఉదయం, రాత్రి వేళ అత్యవసరమైన తప్ప బయటికి రావద్దని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.